ఓరగల్ నైనేషన్ టీవీకి స్వాగతం. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనగొండ్లలోని పడిగిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పడిగిద్దరాజు మేడారంకు బయలుదేరారు. పడిగిద్దరాజును తీసుకొని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరారు. నేటి రాత్రికి పడిగిద్దరాజు మేడారంకు చేరుకొనున్నారు. మేడారం సమ్మక్క సారమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పడిగిద్దరాజులు గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది. గోవిందరాజులను కొండాయి నుండి పడిగిద్దరాజును పూనగొండ్ల నుండి తీసుకొస్తారు. సమ్మక్క సారలమ్మ ఆగమనం వన ప్రవేశం తర్వాత సారలమ్మకు కన్నపల్లి నుంచి తీసుకొస్తారు. సారలమ్మను గద్దెపైకి తెచ్చిన తర్వాత తల్లి సమ్మక్కను చిలకడ గుట్ట నుంచి తీసుకొస్తారు. అందరూ గద్దెలపైనే కొలువు తీరిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం తిరిగి అమ్మవారు వన ప్రవేశం చేస్తారు. ఐఐఎం తిరుపతి ఐఐటి ప్రాంగణాలను ప్రారంభించిన మోడీ రాష్ట్ర విభజన హామీలను భాగంగా కేంద్ర ప్రభుత్వంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఐఐఎం తిరుపతిలో జిల్లాలోని ఐఐటి ఐసెర్ ప్రాంగణాలను మంగళవారం ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కర్నూలు ట్రిపుల్ ఐటీని జాతికి అంకితం ఇచ్చారు. 2017లో కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ విద్యా సంస్థలను శంకుస్థాపన చేశారు. आधारशिला रखेंगे जिनमें हमारे आईआईटी व आईआईएम भी शामिल हैं। व पीएम ऊषा के 78 प्रोजेक्ट्स को भी मंजूरी देंगे। विनम्र निवेदन है माननीय प्रधानमंत्री जी से कि इन परियोजनाओं का रिमोट द्वारा उद्घाटन व शिलान्यास करें। माननीय प्रधानमंत्री जी, के साक्षरता मंत्रालय की 13,375 करोड़ की परियोजनाओं का उद्घाटन व आधारशिला रखेंगे जिनमें हमारे आईआईटी व आईआईएम भी शामिल हैं। व पीएम ऊषा के 78 प्रोजेक्ट्स को भी मंजूरी देंगे। विनम्र निवेदन है माननीय प्रधानमंत्री जी से कि इन परियोजनाओं का रिमोट द्वारा उद्घाटन व शिलान्यास करें। माननीय प्रधानमंत्री जी, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరైనా చెబితే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ కార్యకర్తలకు అభిమానులకు సంజయ్ పిలుపునిచ్చారు. తాండూరులోని కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడారు.
బండి సంజయ్ కామెంట్స్ కు బీజేపీ కార్యకర్తలు తమ చెప్పులను చూపించడం ప్రత్యేకతను సంతరించుకుంది. కేసీఆర్ ను లుచ్చ రాజకీయాలని ఆయన మాటలు నమ్మవద్దని చెప్పారు. కొంపలు ముంచేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని, ఆయనకు అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వరని ఆయన అన్నారు. మీడియాలు కూడా ఇనురన్నారు, మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చ రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఇవాళ తారపిల్ల చెప్పులు తీరి చెప్పులు ఉన్నది తీరి చెప్పులు తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా. ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతాడు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసమో అయితే కాలు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతలేదు కేసీఆర్. ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పానా? ఎక్కుతామా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిండా ఆడేం బిక్తాడు, ఈడేం పోడ్చిండు ఆడేం పోడ్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అట్టే పాకిస్తాన్ పోమని చెప్పు అర్థనాడా? అటే వీక్మని చెప్పాను, కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకుతో చర్చలు. ఈయనకి అపాయింట్మెంట్ ఎవడియాలాడా? అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసిరావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసేవి. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యనక పట్టిరా వీళ్ళతో మనల్ని. మళ్ళీ పొత్తు ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీ కలిసాక ఏం చేసినా ఒక్కొక్క మంత్రి పిలిచిండు. నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి ఆపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా. ఫ్యాక్ట్ ఇది. చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగెత్తి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుమంటే వాంగుతారు, పంటారు, లేవమంటే లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్తో పొత్తాడు, బీజేపీతో పోతారు. ఎవరు పొత్తు పెట్టుకున్నావా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా? గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ, అది గింత పార్టీ, మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే? అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. అవకాశాల్లో రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డలకు నష్టం చేసే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం లేఖ రాశారు. బంజారాహిల్స్లోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 3తో 100 ఉద్యోగాలు మహిళలకు 33 ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన అమలు కాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద మాట్లాడడానికి మీడియా మిత్రులందరి ద్వారా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డల కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్, బుద్ధిజీవులు, మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది మేము ఇది తప్పేమో, దీన్ని జీవోగా తీసుకురారేమో, ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే 10వ తారీఖు నాడు, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఒక జీవో తీసుకొని రావడం జరిగింది. వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు 100లో 33.3% ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు 1996లో రావడం జరిగింది. ఈ దేశంలో దేశవ్యాప్తంగా హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారెంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది హిందూ పత్రిక. వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమని? రిమూవల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ క్రైటీరియన్ లైక్లీ టు అఫెక్ట్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్. అంటే ఒక ఎస్సీ ఆడబిడ్డకు ఒక ఉద్యోగం రావాలంటే మినిమం 16 ఉద్యోగాలు ఉంటేనే ఎస్సీ ఉమెన్కి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే జనరల్గా డిపార్ట్మెంట్లలో మీరు చూసుకున్నప్పుడు నోటిఫికేషన్ వేసినప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5 ఉద్యోగాలు, 7 ఉద్యోగాలు, 8 ఉద్యోగాలు ఇట్లా ఉంటాయి. మొత్తం 100, 1000, 2000 అని బయట చెప్పినప్పటికీ మళ్ళా డిపార్ట్మెంట్ల వారీగా సపరేట్ కోడ్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి. అట్లా చూసుకున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడి ఉద్యోగాలు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇగో ఇది సాక్షి పేపర్, మొత్తం కొలువలు పట్టిక తారుమారైందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆర్టికల్. ఇగో ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్లై చేసుకుంటే అందులో 1,00,000 మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ అంశాలు తెలియని కింద 2 కలిపి 41 ఉద్యోగాలు ఉన్నాయి. జాతరకు వచ్చే భక్తులందరూ తమకు వీఐపీలేనని ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న జాతర కోసం అన్ని సవలతులు కల్పించామని రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గతంలో మేడారం మహాజాతరకు పనిచేసిన అనుభవం ఉన్న ఆఫీసర్లకే డ్యూటీలు వేశామని ఆయన అన్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఆఫీసర్లతో రివ్యూ చేశారు. అంతకుముందు మేడారంలో 10 లక్షలతో నిర్మించిన మీడియా సెంటర్ను మంత్రి సీతక్కతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కనీవిని ఎరగని రీతిలో మేడారం మహాజాతర నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. మేడారం వచ్చే భక్తులందరూ తమకు వీఐపీలతో సమానమని, అందుకే ప్రత్యేక శ్రద్ధతో తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటికే దాదాపు 58 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని చెప్పారు. మహాజాతరకు 2 నెలల ముందు నుంచే మేడారానికి భక్తులు పోటెత్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ముందస్తు దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఇదే ప్రధానమని ఆమె తెలిపారు. నిరంతరం మేడారం పనులు పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగానికి ఆమె సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల్ని ప్రత్యేకంగా 4,000 మందిని ఈసారి ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఈ కలెక్టర్లనే కాకుండా గతంలో ఇక్కడున్న అధికారులనే కాకుండా గతంలో అనుభవం ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న అధికారులను కూడా స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 5 అధికారుల్ని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. అంతేకాదు సుమారు 270 కిలోమీటర్ల రోడ్లు, అది నేషనల్ హైవే అని కానివ్వండి, మా సీతక్క గారి చేతిలో ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కానివ్వండి, R&B డిపార్ట్మెంటే కానివ్వండి, వివిధ రోడ్ల సెక్టార్ల ద్వారా సుమారు 270 కిలోమీటర్లని ఇక్కడికి పర్ఫెక్ట్గా ఈనాడు మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజల మనస్ఫూర్తిగా దీవించిన మా రాజ్యం ఇందిరమ్మ రాజ్యం రావాలి అని. ఏదైతే ప్రజలు ఆదివాసులు కానీ గిరిజనులందరూ గడిచిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి మద్దతుగా తెలంగాణ బిడ్డ ప్రతి బిడ్డ ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు.
వారు వీటిని ప్రజలు అందరూ కూడా దీన్ని మీరు వినియోగించుకొని ఈ జాతరలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా తాగటానికి మంచినీరు కానీ టాయిలెట్స్ ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం ఈనాడు తెలుస్తుంది. వారందరికీ మీ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్తే ఏదైతే ఆదివాసేతరులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలు ఈ రాత్రిన అమ్మవారిని మేము కూడా వేడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీరందరూ ఏవైతే కోరికలు కోరుతున్నారో రాబోయే 5 సంవత్సరాలలో గడిచిన 10 సంవత్సరాలలో ఏవైతే మీరు ఇబ్బందుల పాలయ్యారో, కష్టాల పాలయ్యారో, నష్టపోయారో, ఆశలకి మా అక్క శాఖకు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వారి తరపున కూడా సమ్మక్క సారలమ్మను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, గత 2 నెలల నుంచి జాతరకు భక్తుల యొక్క రాక పోటెత్తినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి సందర్భాలు ఇంత ముందు ఎప్పుడన్నా వస్తే 50,000, 1,00,000, 2 లక్షలు ఉండే, కానీ జాతరకు 15-20 రోజుల ముందు కూడా 10 లక్షల మంది భక్తులు రావడం. ఇప్పటికే దాదాపుగా 15 రోజుల ముందు నుంచి ఈ జాతర పరిసరాలన్నీ కూడా మెయిన్ జాతర మరి రేపటి నుంచి జరిగేటువంటి ఏదైతే ఆ సందడి ఉంటుందో ఆ సందడి 15 రోజుల ముందు నుంచే మొత్తం ఈ ప్రాంతాలన్నీ గుడారాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి దానికి సంబంధించినటువంటి మా అధికార యంత్రాంగం, మా ములుగు జిల్లా వాస్తవానికి చిన్నగా ఉన్నప్పటికీ అధికారుల మీద ఇటు కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ, ఇతర పోలీసు, ఐటీడీఏ, ఇతర శాఖలందరూ కూడా 2 నెలల నుంచి ఇక్కడే ఉండి నిరంతరం పనులను పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినందుకు వారి యొక్క శ్రమకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా భక్తులకు ఒకటి, మేము స్వీయ నియంత్రణ పాటించండి, క్రమశిక్షణతో రండి. విఐపీల పాస్ల కోసం కూడా కొద్దిగా అధికారుల మీద బాగా ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే గతంలో 2,800 బస్సులే ఉండే, ఇప్పుడు 6,000 బస్సులు పెరిగినాయి. విఐపీ వెహికల్స్ ఏ రకంగా చేస్తాము, కానీ అప్పుడు కావాలని ఇంతవరకు ప్రకటించకపోవడం శోచనీయం. ఏసీబీ అధికారులకు ఓ అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. వెల్ఫేర్ ఆఫీసర్లో సంతకం కోసం లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు వేసిన వలలో అధికారిని రెడ్ హ్యాండెడ్గా పడింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మస్సాబ్ ట్యాంక్లోని ట్రైబల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో జగ్గాజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తోంది. ఓ వ్యవహారంలో తన సంతకం కోసం జగ్గాజ్యోతి బాధితుడిని 84,000 లంచం డిమాండ్ చేసింది. బాధితులు దిక్కుతోచిన స్థితిలో ఏసీబీని అధికారులను ఆశ్రయించారు. फोटोस बाहर రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీధర్ బాబు ఐటీ శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ హాజరయ్యారు. ఇప్పేసుకుంటే కింది వాడికి పోదు సార్. దాన్ని ఏ విధంగా అధిగమించాలా సార్, అది కూడా మీకు మీ ప్లానింగ్లో ఉండాలా. సరే సార్,
ఇప్పుడు నిన్న మా గౌరవ కలెక్టర్ గారు ఏమన్నారు సార్ అంటే ఆల్ ఎంపీడీఓస్ ఎంపీస్ మీటింగ్ పెట్టుకోమన్నారు సార్. నిన్న ఒక 50% మండల్స్ మీటింగ్ అయినాయి సార్. ఈ రోజు ఒక 50% మండల్స్ మీటింగ్ అయినాయి సార్. ఆ మండల్ మీటింగ్లో సార్ ఏమన్నారు సార్, ఆల్టర్నేట్ ఇప్పుడు మనకు వాటర్ రెగ్యులర్గా సప్లై చేస్తున్నాం. ఇఫ్ ఎట్ ఆల్ రాకపోతే మన రెడీగా ఉన్న సోర్సెస్ ఎన్ని, ఏ విలేజ్లో సింగిల్ ఫేజ్ పంప్ సెట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఫేజ్ పంప్ సెట్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం సార్. ఇఫ్ ఎట్ ఆల్ మనకు ప్రాబ్లం వస్తుంది యాజ్ ఆఫ్ నౌ అంటే ఈ 69 హ్యాబిటేషన్స్ వదిలేసి రిమైనింగ్ హ్యాబిటేషన్స్ మనం రెగ్యులర్ వాటర్ సప్లై చేస్తున్నాం సార్. వై యూ నీడ్ 4.5 crores ఫర్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ సార్? దానికి ఏమని ప్రపోజ్ చేస్తున్నాం సార్, మనకైతే సోర్సెస్ ఉన్నాయి సార్, మనం దీనికేమి ఇప్పుడు ఎక్స్పెండిచర్ పెట్టదలుచుకోలేదు సార్. కానీ ఇఫ్ ఎట్ ఆల్ రాకపోతే కొన్ని ఫ్లషింగ్ చేయడము, కొన్ని కొత్త బోర్వెల్స్ డ్రిల్ చేయడము, లేదంటే కొన్ని హైరింగ్ తీసుకోవడము అట్లా ప్లాన్ చేశాం సార్. కొన్ని కలెక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే ఓల్డ్ స్కీమ్స్ ఉన్నాయో బిఫోర్ మిషన్ భగీరథ సార్ అవి మనం యూజ్ చేయకపోవడం వల్ల క్లాగింగ్ అయి ఉంటాయి సార్. ఓకే, అండ్ సెకండ్లీ దాన్ని పక్కన పెట్టిండ్రు సార్. సో అన్నిటిని కూడా రివైవ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో హ్యాండ్ బోర్డ్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పంప్ మోటార్స్ బోర్డ్స్ ఉంటాయి సార్. సో వాటిని రివైవ్ చేయడానికి ఏ విధమైన ప్రణాళిక తీసుకుంటుందో మీరు యాజ్ అ టెక్నికల్ ఇంజనీర్స్ మీరు చెప్పాల్సిన అవసరం సార్. ప్యారలల్గా యూ షుడ్ హ్యావ్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ సార్. అది మీరు పక్కా ప్రణాళికతో కలెక్టర్ గారికి చెప్పండి. తప్పకుండా సార్. అది ఎందుకంటే ఒక్క రోజు కూడా ఇబ్బంది రాకుండా చూడాలి జనం. సరే, తప్పకుండా సార్, తప్పకుండా సార్. సార్ మీరు అన్నట్టు సార్, మనకి పాత మన 2014 కంటే ముందు మనకి శంకర్పల్లి స్కీమ్ ఉండింది సార్. దాన్ని టోటల్గా 90% ఇంటిగ్రేట్ చేసినాం సార్. ఓహెచ్పిఆర్స్ వాడుకుంటే ఎక్సెప్ట్ సంప్ అన్ని మొత్తం పైప్ లైన్ ఓహెచ్పిఆర్స్ అన్నీ వాడుకుంటున్నాం సార్. ఇంటిగ్రేట్ చేసాం సార్. రంగారెడ్డి సాబ్ మీరు అది చెప్తున్నారు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓవర్గల్ 9 నేషన్ టీవీ.